ఇక విస్తరణ లేనట్టే. ఏడాది దాటినా పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పడని వైనం. నేను ఎవరి పేరును ప్రతిపాదించడం లేదు. పీసీసీ కమిటీలపై 2 రోజుల్లో ప్రకటన పూర్తి వస్తుంది. నేను రాహుల్ అపాయింట్మెంట్ అడగలే. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటు. 30 సార్లు వైనం, 30 సార్లు రాహుల్ అపాయింట్మెంట్ అడగలే రేవంత్ అన్న. మరి ఎందుకు అడగలే? మీకు రాహుల్కి ఎడజడ్డది. ఇప్పుడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే రాహుల్ గాంధీ ఎక్కడ పెద్దోడవుతాడు అని, రాహుల్ గాంధీ నేను అపాయింట్మెంట్ అడగలే అని చెప్పేసి ఈయననే పెద్ద అయిన లెక్క ఫీల్ అవుతా ఉన్నాడు అన్నట్టు, గల్లా ఎగరేసుకుంటాడు ఇట్లా. మరి అపాయింట్మెంట్ అడగదానికి ఎందుకు పోయినావు ఆడిదాకా చెప్పు? 2 రోజులు ఢిల్లీలో ఎందుకు తీసేసినావు? ఏం పని మీద పోయినావు? రాష్ట్రానికి ఏం పట్టుకొచ్చినావు? ఏ కేంద్ర మంత్రులను కలిసినావు? ఎన్ని నిధులు పట్టుకొచ్చినావు? చెప్పాలి కదా. ఏం పని మీద పోయినావు? ఆ పోయిన పనన్నా చెప్పాలి కదా. ఆడిదాకా పోయి చెప్పాలనా మంత్రివర్గ విస్తరణ లేదని? ఈయనే చెప్తే అయిపోతుంది కదా. ఈడే చెప్తానన్నా అబ్బా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినగా మంత్రివర్గ విస్తరణ అవుతుందని అనుకోకనా నవ్వుకుంటారు కదా. ఇలా ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో. ఇక కాంగ్రెస్ లైట్ తీసుకో. సీఎం రేవంత్కు నో అపాయింట్మెంట్, జార్ఖండ్ ఎమ్మెల్యేలకు రాహుల్ రెడ్ కార్పెట్. ఇది కథ, రైట్. మొత్తం మీద జార్ఖండ్లకు రెడ్ కార్పెట్ వేసి పిలిచిండు. ఇక్కడ సీఎం పోయినా అక్కడనేమో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఇక్కడ సీఎం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వాళ్ళే ఏరు కోరి చేసిండ్రు కదా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని. ఏరుకోరు తెచ్చుకున్న మగుడు ఎగిరెగురుతాను నిన్ను అన్నట్లు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి అన్నట్లు ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. తీవ్రమైన వ్యతిరేకత తెచ్చిండు. ఢిల్లీలో కూడా ఒకటి కూడా రాకపోవడానికి కారణం అదే, హర్యానాలో ఓడిపోవడానికి కారణం అదే, మహారాష్ట్రలో ఓడిపోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ఏలువడి అని చెప్పేసి బాగా ఫిక్స్ అయిండు, డిసైడ్ అయిండు రాహుల్ గాంధీ. ఇటు ఎన్నడుకున్నా చంద్రబాబు నాయుడు తొత్తులాగానే ఉంటాడైనా, చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన బీజేపీతోనే సత్సంబంధాలు కొనసాగిస్తాడు. మొత్తం మీద ఈయన ఎన్నడుకున్నా మన మనిషి కాదని అనుకున్నారా ఏందో తెలియదు కానీ ఇప్పటి వరకైతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇయ్యలే, పిలిచిన ఏ కార్యానికి రాలే. బీసీ కులగణన అని చెప్పైతే 2 గంటలు కూడా లేడు. ఆ బీసీ కులగణన మంటలు ఇప్పుడు రాహుల్ గాంధీకి తాకుతా ఉన్నాయి. బీసీ మంత్రులే సెగలు లేపుతా ఉన్నారు, నిరసన సెగలు లేపి అధిష్టానానికి తాకేటట్టు చేస్తూ ఉన్నారు. ఇటు పోతే ఈ కులగణన ఇట్లయింది, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి అట్లయింది, అందులోనే సీక్రెట్ ఎమ్మెల్యేల మీటింగ్ అట్లయింది. ముందు పోతాను వెనక పోతే గొయ్యి ఎటూ లేకుండా అయిపోయింది కదరా నా పరిస్థితి అని చెప్పేసి రొట్టగాల్చే పెంక నెత్తి మీద బోర్లిచ్చుకొని కూర్చునే పరిస్థితి అయిందట రేవంత్ అన్నది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు జనాలు, రైట్. అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. మరి అపాయింట్మెంట్ ఇయ్యని దానికి రోజు వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారట. అంతగానో పిరి బ్యాలెన్స్ ఉన్నాయి ఆ సార్ వారు మీకు. మరి రోజు ఫోన్లో మాట్లాడుకునే దానికి ఢిల్లీకి ఎందుకు పోతున్నావు? తెలంగాణ ప్రజలు కడుతున్న ట్యాక్సులు ఏమన్నా ఆ పైసలతోనే కదా నువ్వు పోయేది ఢిల్లీకి. ఆ పైసలు ఏమన్నా ఫ్రీ కత్తనే పుణ్యానికి కత్తనే అని అనుకుంటున్నావా? ఏమో ఏమో రేవంత్ అన్న, నువ్వు చెప్పే మాటలు ఒక్కడి పొంతనే లేవు, ఒక్కటి చక్కగా లేదు. ఆగం చేస్తు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని. గింత ఘోరమా, గింత అధ్వానమా? నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సామెతలు చెప్తే ఏమో అనుకున్నా ఉంటుంది కదా, ప్రతిపక్షము అధికార పక్షం అని అనుకున్నా కానీ మొత్తం మీద నిజంగా జనాలు బయటకు వచ్చి చెప్పేంత వరకు కూడా అర్థం కాలేదు. జనాలు బయటకు వస్తా ఉన్నారు, దుబ్బెత్తి పోస్తా ఉన్నారు. కనక సింహాసనం మీద శుభలగ్నం నోరలేని సునకమును కూర్చుండబెట్టిన బుద్ధి మారదు సుమతి అని చెప్పేసి ఏదో ఉన్నది కదా పద్యం. ఆ పద్యం తగ్గట్టే అయిపోయింది. రేవంత్ బుద్ధి మారతలేదు, ఆగమైతుంది పరిస్థితి అని చెప్పేసి.